భాగవతము భారతము ఇవి ప్రధానమైనటువంటి గ్రంథములు. भारतीयों के लिए रामायण, भागवत और महाभारत 3 प्रधान ग्रंथ हैं. ఈ యొక్క రామాయణ భారత భాగవతం లోపల ఉన్నటువంటి ఒక తత్వములంతా కూడాను కామ క్రోధ లోభములే. रामायण, भागवत और महाभारत इन 3 ग्रंथों के अंतर्निहित सार से 3 गुणों काम, क्रोध और लोभ के दुष्परिणामों का संदेश मिलता है. రావణాసుడు रावण रामायण में बेहद शक्तिशाली व्यक्ति है. మహాతపస్వి కూడాను రావణాసుడు. रावण जैसा महान तपस्वी कोई नहीं है. తనను మించినటువంటి వారు మరొకరు లేరు. उस जैसा महान व्यक्ति कोई नहीं है. అలాంటి భుజబలము బుద్ధిబలము కలిగినటువంటి యొక్క ఈ రావణాసురుడు కట్టకడపటకు ఈ కోరికకు లొంగికి పోయాడు. रावण जिसके पास संपूर्ण विजय प्राप्त करने की शारीरिक और बौद्धिक शक्ति थी, उसके बाद भी उसने काम के सामने अपने घुटने टेक दिए. ఈ రామాయణంలో అంతా కూడా మనం చక్కగా పరిశీలన చేస్తే ఈ కామమే ఈ యొక్క రోగానికి మూల కారణము. यदि तुम पूरी रामायण का अध्ययन करो तो पाओगे कि रावण के विध्वंस का कारण केवल काम यानी उसकी इच्छाएं ही थी. ఎంత ఉండి ఏమి ప్రయోజనము? ऐसी समस्त शक्तियों के होने का फिर उसे क्या फायदा हुआ? నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్ని ఎందుకు కూడా శక్తివంతుడే తాను. रावण आर्थिक, भौतिक, आध्यात्मिक, लौकिक आदि सभी शक्तियों से परिपूर्ण है. బంగారు పాత్ర అయినప్పటికీ ఒక్క చిల్లు ఉంటే చాలు దాంట్లో నీరంతా కారిపోతుంది. यदि एक पात्र यानी बर्तन पूरी तरह से सोने से बना हो तो भी उसमें भरे हुए सारे पदार्थ को बाहर कर देने के लिए उस पात्र में केवल एक छोटा सा छेद ही काफी है. కనుక ఇన్ని సిరి సంపదలతో తులుతూగుతున్నటువంటి రావణాసురుడు, సువర్ణమయమైనటువంటి లంకను సృష్టించుకున్నటువంటి రావణాసురుడు కట్టకలపటికి ఈ కామము అనేటువంటి ఒక కోరిక అనేటువంటి ఒక చిల్లుతోనే తన యొక్క జీవితం అంత్యం గావించుకున్నాడు. रावण के पास अनंत समृद्धि थी, सोने से बनी हुई लंका थी, लेकिन उसने अपना जीवन केवल एक काम यानी इच्छा के कारण बर्बाद कर डाला. దుష్టునిగా భావిస్తూ వచ్చారు. उसे एक दुष्ट व्यक्ति के रूप में जाना जाता है. రామ అంటే నమస్కరిస్తారు. राम को हम नमन करते हैं రావణ అంటే రాక్షసుడు అంటారు. और रावण को हम एक दानव के रूप में जानते हैं. కారణం ఏమిటి? इसका क्या कारण है? తమ తమ ప్రవర్తనల యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆధారమేది ఈ పేర్లకు ఆధారం. किसी के भी नाम या परिचय का आधार उनके कार्य होते हैं. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. राम को सत्य के परिपालक के रूप में जाना जाता है. రాముడిలో 3 ఉంటున్నాయి. राम में 3 गुण हैं. సర్వలోక హితే రతః, ఇది ఒక ప్రధానమైనటువంటిది. సర్వలోకములకు హితాన్ని బోధించి, హితాన్ని అనుసరించి, హితాన్ని అందుకునేటువంటి వాడు. वे सर्व तीनों लोगों का हित चाहते हैं. वे सभी लोगों की भलाई की शिक्षा देते हैं और वे वही करते हैं जिससे संपूर्ण ब्रह्मांड का भला हो. రెండవది సర్వే లోకైక జ్ఞానః, సర్వలోకములు ఎందుకు జ్ఞానమే ప్రధానమైనటువంటిదని బోధించేటువంటి వాడు. वे यह बोध कराते थे कि सर्वलोक में ज्ञान ही प्रधान है. సర్వ సమైక్య గుణః, ఈ గుణం అనేటువంటి సమైక్య గుణం ఉండేటువంటి వాడు. वे सारे सद्गुणों का स्वरूप हैं. वे समत्व बुद्धि यानी सबसे एक समान भाव का सिद्धांत रखते हैं. కనుకనే అతను దేవుడిగా మారిపోయాడు. इसलिए वे ईश्वर हैं. రావణాసునికి అది లేదు. रावण में ऐसे कोई भी सद्गुण नहीं है. సర్వము నేనే, నాకు మించినటువంటి వారు లేరు అనే అహంకార అభిమాన జీవనంతో తన యొక్క ఆడంబరమైనటువంటి జీవితంతో గడపటం చేతనే రావణాసుడు అంత్యమయ్యాడు. रावण अहंकार, अभिमान, प्रदर्शन और आडंबर का प्रतीक है. वह मानता था कि वो ही सब कुछ है और उससे अच्छा कोई नहीं है. उसने इन कारणों से अपना जीवन बर्बाद कर लिया. మహా గొప్ప సైంటిస్టు హిరణ్యకశిపుడు. हिरण्यकश्यपु एक महान वैज्ञानिक था. ఈనాటికి సైంటిస్ట్ అంతా కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు. आधुनिक वैज्ञानिकों ने हाल ही के समय में 5 तत्वों की प्रकृति को खोजा है. ఇన్ని వేల సంవత్సరాల పూర్వం ఉండినటువంటి యొక్క హిరణ్యకశిపుడు ఆనాడే ఈ పంచభూతములను హస్తగతం చేసుకున్నాడు. हिरण्यकश्यप ने हजारों वर्ष पूर्व प्राचीन समय में इस प्रकृति को उसी समय समझ लिया था और 5 तत्वों पर उसका नियंत्रण था.
उसने बहुत से वैज्ञानिक अनुसंधान किए थे। ధ్రువ నక్షత్రం వరకు ప్రయాణం చేశాడు। उसने ग्रह नक्षत्रों तक की यात्रा की। భూమి యొక్క చైతన్యమును భూమి యొక్క బ్యాలెన్స్ ను సరైన రీతిలో పెట్టాలని ప్రయత్నించాడు। वो धरती के संतुलन को भी सही करना चाह रहा था। కానీ ఇంత శక్తి కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడు అయినప్పటికీ క్రోధము అనేటువంటి చెడ్డ గుణం ఉంటుండాలి। हालांकि हिरण्यकश्यप बेहद शक्तिशाली था, लेकिन उसमें क्रोध का दुर्गुण था। ఎవరిపైన క్రోధము? वह किस पर क्रोधित था? నారాయణ పైన క్రోధము। वो भगवान नारायण पर बहुत क्रोधित था। ఈ భగవంతుని పైన ఉన్నటువంటి క్రోధము చేతనే కట్టగడప తాను సర్వము త్యజించి కట్టగడప దుర్జనమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చాడు। भगवान पर क्रोधित होने के कारण उसने सब कुछ खो दिया और एक दयनीय जीवन बिताया కట్టగడపటికి భగవంతుడితోనే మరణించాడు। और अंततः वह भगवान के हाथों मारा गया। ఇంకా భారతమునందు ఈ భారతమునందు సర్వము తానే అనేటువంటి విశ్వాసం అహంకారం చేతే విర్రవీగుతున్నటువంటి దుర్యోధనుడు ఏమగ చేయాడు? और फिर तुम महाभारत में जानते हो कि क्या हुआ। दुर्योधन जो कि स्वयं को सर्वश्रेष्ठ समझता था, 5 గ్రామములైనా మాకు అందించమని ప్రార్థించినప్పుడు కూడా 5 గ్రామములు కాదు సూది మన మోపడానికి కూడా వీలు కానటువంటి అన్నాడు। जब पांडवों ने उससे 5 गांव देने की प्रार्थना की तो वह 1 इंच भी भूमि देने तक को तैयार नहीं हुआ। వాడు కనుకనే అతని గతి కూడా కట్టపటికి ఏమైంది? केवल लोभ के कारण उसका अंत किस प्रकार हुआ? కనుకనే ఈ కామక్రోధ లోభం అనేటువంటివి మనలో ఒక దుర్మార్గమైనటువంటి రాక్షసులుగా ప్రవేశిస్తున్నాయి। इसलिए काम, क्रोध, लोभ जो राक्षसी प्रवृत्तियां हैं वे हम में प्रवेश कर जाती हैं। సప్తరజో తమో గుణముల యొక్క తత్వాన్ని మనము ఏకత్వంగా భావించినప్పుడే ఈ దుర్మార్గమైనటువంటి గుణములను మనము చక్కగా మనం సంహరించవచ్చు। जब तुम सत, रज और तम इन 3 गुणों में एकता स्थापित कर लोगे तो तुम इन 3 दुष्ट प्रवृत्तियों से दूर हो जाओगे। समस्त लोग